నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి ఆరాధన మనిషి మనుగడకు మహాద్వారం. ప్రకృతిలో ప్రతి అణువును ఆరాధించే మహావేదాంత తత్వం మన సాంప్రదాయం. దాన్ని జీర్ణించుకున్న ఆధ్యాత్మికోన్నత జీవన శైలి మనది. లోకపావని, జగజ్జనని, శ్రీ మహారాజ్ఞి, మహేశ్వరిగా, పార్వతిగా పలు విభూతులలో వ్యక్తమవుతుంది. విస్తార విశ్వగమనానికి, పరమ ప్రకాశ మహత్వానికి, అద్భుత భాండాగారానికి మనల్ని చేర్చగలిగేది శంకరదేవేరి పార్వతీదేవి మాత్రమే. ఆ చల్లని తల్లి కల్పవల్లిగా అనేక పార్శ్వాలలో ప్రకటితమైంది. ఆ జగన్మాత పరమ ప్రశాంతమూర్తిగా ఎల్లవేళలా అద్భుతంగా, మహనీయంగా, సుస్థిరంగా ఉంటుంది. సమస్త వివేకం ఆ తల్లిలో ఉండటం చేత ఏ ఆటంకము కదిలించలేదు. సమస్త విషయాలను, సర్వజీవులను వారి స్వభావాన్ని నడిపించే అమ్మ వనశంకరిగా కర్ణాటక రాష్ట్రంలో ఉద్యానవన నగరంగా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో కొలువుదీరింది. శ్రీ బనశంకరి మాత ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. ప్రకృతి, పురుషులు ఒకటే, వేరు కాదు. వారు అనాది నుండి ఉన్నారని వేదం చెబుతుంది. మనస్సు, బుద్ధి, సత్వ, రజో, తమో గుణాలు ప్రకృతిలో సహజంగా ఏర్పడ్డాయి. ప్రకృతి నుండే పుట్టాయి, ప్రకృతిలోనే ఉంటాయి. వీటిలో నుండి వచ్చినవే మాయ, సంసారం, బంధనాలు. ఇవి కూడా అనాది నుండి ఉన్నాయంటున్నాయి పురాణాలు, శాస్త్రాలు. ఇవి ఈనాటివి కావు. మనిషిలో కోరికలు పెరగటానికి ప్రకృతి దోహదం చేస్తుంది. పలు రకాల భావాలను జీవకోటిలో సృష్టిస్తుంది. నిర్గుణుడు, నిరాకారుడు. పురుషుడు చైతన్య శక్తి, ప్రకృతి అచేతనం. అచేతనమైన ప్రకృతిలో ఈ వికారాలు, గుణాలు అనాదిగా ఉన్నాయి. అందుకే జగదీశ్వర తత్వం, జగదీశ్వరీ తత్వం రెండూ ఒకటే. ఆ కారణం చేతే ప్రకృతి పార్వతిగా, భగవతిగా, వనశంకరిగా ఎన్నో రూపాల్లో, ఆకృతుల్లో, ఆకారాల్లో ప్రకటితమవుతుంది. సర్వోన్నతమైన సర్వేశ్వరి, మహేశ్వరి, బనశంకరి కొలువైన శతాబ్దాల నాటి దివ్యధామ విశేషాలను నేత్రపర్వంగా దర్శించుకుందాం. దక్షిణ బెంగళూరులోని ఓ ప్రాంతంలో నెలకొంది బనశంకరి ఆలయం. ఇది నగరంలోని పురాతన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. బనశంకరి అమ్మవారి క్షేత్రాలలో బాదామి బనశంకరి, అమర్గోల్ బనశంకరి ఆలయాలు కూడా విశిష్టమైనవి. ఉద్యానవన నగరంగా, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు నగరంలో సాంకేతికతను మించిన సాంస్కృతిక, చారిత్రక, కళాత్మక, సహజ అందాలతో కూడిన ఎన్నో ప్రదేశాలు సందర్శకులకు వినోదాన్ని అందించడంతో పాటు సంపూర్ణ భక్తి పంచే ఆధ్యాత్మిక నగరమిది. విశిష్ట క్షేత్రాలు, అద్వితీయ ధామాలు సంస్కృతి వారసత్వానికి అందమైన ప్రాతినిధ్యంగా నిలుస్తున్నాయి. ఆ తల్లి వనశంకరిగాను, శాకంబరిగాను పిలిచే ఈ అమ్మవారు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కనకపుర రోడ్లో కొలువుతీరి భక్తుల పూజలందుకుంటోంది. బెంగళూరు నగరంలోని దివ్యధామాల్లో దొడ్డ గణపతి క్షేత్రం అపూర్వమైన ధామంగా విలసిల్లుతోంది. దొడ్డ అంటే పెద్ద అని అర్థం. పేరుకు తగ్గట్టే దేవాలయంలో పెద్ద గణపతి శిలా విగ్రహం ఉంది. ఇది ఏకశిలా విగ్రహం. బెంగళూరు నగరానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న బసవన్న గుడికి దగ్గరగా ఈ వినాయక ఆలయం ఉంది. ఈ దొడ్డ గణపతి ఆలయాన్ని బెంగళూరును తీర్చిదిద్దిన కెంపెగౌడ నిర్మించారు. ఏకశిలా విగ్రహంగా 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్యగణపతి అని, శక్తి గణపతి అని కూడా పిలుస్తారు. ఇదే నగరంలో గవిపురం ప్రాంతంలో ఉన్న గవి గంగాధరేశ్వర క్షేత్రం వేదకాలం నాటి గుహాలయంగా వ్యవహరిస్తారు.
ఆ తర్వాత 16వ శతాబ్దంలో 1వ కెంపేగౌడ ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆలయం చుట్టూ ఉన్న రహస్యాలలో ఒకదాని ప్రకారం సూర్యకిరణాలు నంది కొమ్ముల గుండా ప్రసరిస్తాయి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండగ రోజున శివుని తలపై పడతాయి. అదే మాదిరిగా మరాఠా రాజు శివాజీ సవతి సోదరుడు వెంకోజీ నిర్మించిన కాడు మల్లేశ్వర దేవాలయం 17వ శతాబ్దానికి చెందింది. బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉన్న ఈ పురాతన ఆలయం బెంగళూరులోని అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో శ్రీ బండే మహంకాళి ఆలయం ఒకటిగా చెబుతారు. 1200 సంవత్సరంలోని శ్రీ దక్షిణాముఖ నందితీర్థ దేవాలయం బెంగళూరులోని గుప్త సంపదలలో ఒకటి. కాడు మల్లేశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయానికి 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. బెంగళూరులోని ప్రత్యేక దేవాలయాలలో ఒకటి రాజరాజేశ్వరి నగర్లోని శ్రీ షణ్ముఖస్వామి ఆలయం. షణ్ముఖ భగవానుని 6 ముఖాలతో ఈ ఆలయం మురుగ భగవానుడి సన్నిధి మరొక గుహ దేవాలయంగా అలరారుతోంది. ఇలాంటి ఎన్నో ప్రముఖ పురాతన ఆలయాల్లో ఒకటి బెంగళూరు శ్రీ బనశంకరి మాత క్షేత్రం. ఈ దివ్యధామాన్ని దర్శించాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలని భక్తులు భావిస్తారు. శ్రీ బనశంకరి మాత ఆలయానికి అభిముఖంగా పురాతన రాతి ధ్వజస్తంభం గోచరిస్తుంది. ప్రధాన ఆలయ మండప ప్రాకారం పైభాగాన అనేక దేవతామూర్తుల ఆకృతులు దివ్యంగా గోచరిస్తాయి. అందమైన దేవతా ప్రతిమలను వీక్షిస్తూ భక్తులు ప్రదక్షిణలు చేసుకుంటారు. కొంతమంది ఆలయం ముందు భాగంలో అమ్మవారి మీద భక్తిభావంతో దీపాలను వెలిగిస్తారు. అమ్మవారి సన్నిధిలో మంగళ, శుక్ర, ఆదివారాలు, రాహుకాల సమయంలో దీపాలు వెలిగించడం ఆనవాయితీగా భక్తులు పాటిస్తారు. బనశంకరి అమ్మవారి కుడివైపు విఘ్నేశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. ఎడమవైపు పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. ఇదే ఆలయంలో చాముండేశ్వరి అమ్మవారు శాకంబరిగా కొలువుతీరి ఉంటారు. దేశం మొత్తం మీద రాహుకాలాన్ని దాదాపు అందరూ అశుభంగా భావిస్తే బెంగళూరులోని బనశంకరి దేవస్థానంలో మాత్రం ఆ సమయంలోనే విశేషమైన పూజలు నిర్వహిస్తారు. ఆ పూజల్లో పాల్గొనేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి విశేషంగా చేరుకుంటారు. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి ఎన్నో అవతారాలు ఉంటే వాటిలో ఒకటి బనశంకరీదేవి. ఈ అమ్మవారిని రాహుకాలంలో పూజిస్తే సమస్యలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే రాహుకాలంలో నిర్వహించే పూజల్లో పాల్గొనేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తారు. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇది దేశం నలుమూలల నుండి అలాగే విదేశాల నుండి తరచుగా వచ్చే ప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. బెంగళూరులోని అత్యంత సంపన్న ఆలయంగా కూడా గుర్తింపు పొందింది. చంద్రమౌళిరబలా అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివాతి నయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా తనను దర్శించే భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా బనశంకరీ మాత వ్యక్తమవుతుంది. స్థితిశక్తికి, గతిశక్తికి, ప్రాణశక్తికి, భావశక్తికి, ద్రవ్యశక్తికి, సమస్తానికి మూలశక్తి ఆదిపరాశక్తి. అమ్మ నెలవు కాని చోటు, కొలువు దీరని చోటు లేవంటే అతిశయోక్తి కాదు. కర్ణాటక ప్రభుత్వం దీనిని దేవాదాయ ధర్మాదాయ పరిధిలోకి తీసుకుంది. దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయం నిర్మాణం వెనుక ఆసక్తికరమైన స్థల పురాణ కథనం ఉంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. బాదామిలో బనశంకరీదేవి ఆలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. బెంగళూరుకు చెందిన సోమన్న శెట్టి అనే అమ్మవారి భక్తుడు అప్పుడప్పుడు ఈ ఆలయానికి వెళ్ళొచ్చేవాడట. అలా ఆ భక్తుడు 1915లో అక్కడి నుంచి దేవి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడని, క్రమంగా దాన్ని అభివృద్ధి చేశారని కథనం. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 20వ శతాబ్దం ప్రారంభంలోని హస్తకళను ప్రతిబింబిస్తుంది. ఇది సర్వోన్నత దేవత గౌరవార్థం నిర్మించబడిన ఒక అద్భుతమైన నిర్మాణం. ఆగమశాస్త్ర నిర్మాణ సూత్రాల ప్రకారం నిర్మించారంటారు. బనశంకరి అమ్మ దేవాలయం లోతైన ఆధ్యాత్మిక శిఖరం, సాంస్కృతిక సంపద కలిగిన నగరం నుదుట తిలకం. పార్వతీదేవి రూపమైన బనశంకరీదేవి కొలువైన ఈ ఆలయం చాలా పురాతనమైనది.
ఇది శతాబ్దాల నాటి ద్రావిడ చాళుక్యుల ఆలయ నిర్మాణ శైలిలో అందమైన వాస్తుశిల్పానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఆలయ గోపురాలపై పౌరాణిక పరాక్రమ కథలను వివరించే శిల్పాలు శోభాయమానంగా గోచరిస్తాయి. సుమారు 106 సంవత్సరాల క్రితం స్థాపించబడింది బనశంకరి ఆలయం. ఇది 20వ శతాబ్దానికి చెందినదైనప్పటికీ ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామి విగ్రహం స్వయంభూమూర్తిగా భక్తులు నమ్ముతారు. ఇక్కడ అమ్మవారి అభిషేకానికి వినియోగించే నీటి బావి ఇప్పటి వరకు ఎండిపోకపోవడం అమ్మవారి మహిమకు తార్కాణంగా భావిస్తారు. सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते. పరమ శాంతి స్వరూపిణిగా చిరుమందహాసముతో ప్రశాంతతను కలిగించే బనశంకరి మాతను ఒక్కసారి దర్శించి మనసారా ధ్యానిస్తే చాలు ఎన్నో జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుందంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి వేద వేదాంత వనవాసిని అయిన శ్రీ కనకదుర్గ అవతారానికి పూర్వం జగన్మాత శాకాంబరీదేవిగా అవతరించిందని దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, దుర్గా సప్తశతి పురాణాలలో విశేషంగా చెప్పబడింది. ఆ తల్లిని బనశంకరిగా వనశంకరిగా వ్యక్తమై భక్తుల పాలిట శక్తి ప్రదాయినిగా, వరదాయినిగా, శ్రేయోదాయక మూర్తిగా ప్రతిష్ఠితమై భక్తుల ఇష్టకామ్యాలను ఈడేరుస్తుంది. కోరిన కోర్కెలు తీర్చే సింహవాహిని, కరుణాతరంగిణి దివ్య రూపాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం రండి. గర్భాలయంలో బనశంకరి అమ్మవారు సింహవాహినిగా, మనోహరమూర్తిగా, దివ్యమంగళ స్వరూపంగా భక్తకోటికి దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారికి నిత్యం ఘనంగా అభిషేకాలు జరుపుతారు. బనశంకరి అమ్మకు అభిషేకం ఎంతో ప్రధానంగా భావిస్తారు. బనశంకరీదేవి అమ్మవారికి పాలు, నీరు, పెరుగు, తేనె, గంధపు ముద్ద వంటి పవిత్రమైన పదార్థాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహిస్తారు. అమ్మవారికి అభిషేకం చేయిస్తే భక్తులకు అరిష్టాలు తొలగి అమ్మ అనుగ్రహం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అభిషేకానంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించి సకల వర్ణాల పూలతో అలంకృతంగా, సకలాభరణయుక్తంగా బనశంకరీదేవి ఆధ్యాత్మిక దివ్యత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అభిషేకానంతరం బనశంకరీదేవి ఆధ్యాత్మిక దివ్యత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అమ్మవారికి ఇక్కడ నిత్యార్చనలు వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారికి పువ్వులు, పళ్ళు, ఇతర నైవేద్యాలు సమర్పిస్తారు. బనశంకరి అమ్మవారి సన్నిధిలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దీపారాధన చేస్తారు. బనశంకరి మాత ఉత్సవ విగ్రహాన్ని అలంకరించిన రథం లేదా పల్లకిలో ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగిస్తారు. విశాలమైన ప్రాంగణంలో కనిపించే బనశంకరి ఆలయంలో అమ్మవారు సింహవాహినిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారికి ఇతర ఆలయాల మాదిరిగానే ప్రతిరోజు అభిషేకాలు, పూజలు చేయడం మామూలే. అయితే వాటన్నింటికన్నా ఇక్కడ రాహుకాలంలో చేసే పూజల్లో పాల్గొనేందుకే భక్తులు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ప్రతిరోజు మారే రాహుకాలానికి అనుగుణంగా పూజల్ని చేస్తారు. ఈ సమయంలో బనశంకర్ని దర్శించుకుని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే రాహుకాలంలో భక్తులు ఆలయానికి వచ్చి నిమ్మకాయల డొప్పలతో చేసిన దీపాలను 5, 7, 9 చొప్పున వెలిగిస్తారు. ఆ దీపాలను వెలిగించి అమ్మవారిని పూజిస్తే ఎంతో మంచిదంటారు. అలాగే మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లో దేవిని దర్శించుకునేందుకు ప్రాధాన్యమిస్తారు. అదేవిధంగా ఇక్కడి అమ్మవారిని శాకంబరి దేవిగాను కొలుస్తారు. శ్రీ బనశంకరి అమ్మవారికి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా పువ్వులతో ప్రత్యేక అలంకరణ నిర్వహిస్తారు. బనశంకరి అమ్మవారు దుర్గామాత 6వ అవతారంగా భావిస్తారు. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి.
బెంగళూరు నగరంలో బనశంకరి మాత చలవచూపుల చల్లని తల్లిగా, చందనాల వనములో కుందనపు ప్రతిమాకృతిగా గోచరిస్తుంది. దుర్గా మాసురుడిని సంహరించిన దుర్గా అమ్మవారు చాముండేశ్వరిగా ఒక మందిరంలో కొలువయ్యారు. మరో మందిరంలో జగన్మాత శాకంబరీ మాతగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు. శాకంబరీ మాతగా పూజలందుకునే బనశంకరి అమ్మవారి సన్నిధిలోనే పలు దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. భక్తుల అభిష్టాలను ఈడేర్చే బనశంకరి అమ్మవారితో పాటు ఇతర దేవతలను దర్శించి తరిస్తూ ఉంటారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ బనశంకరీమాత సన్నిధిలోనే పార్వతీమాత తనయుడు గణపతి చతుర్భుజాలతో కొలువుతీరి ఉంటాడు. విఘ్నహరుడైన విఘ్నేశ్వరుణ్ణి కనులారా వీక్షించి అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అనుగ్రహించమని వేడుకుంటారు. అదేవిధంగా పార్వతీమాత విభుడు మహేశ్వరుడి దివ్యలింగం కూడా అమ్మవారి ప్రధాన ఆలయానికి మరోవైపున నెలకొంది. ఇక్కడ లింగాకార రూపంగా కొలువైన ఈశ్వరుడికి అభిముఖంగా నంది విగ్రహం ఉంది. ఆలయం ఎదురుగా 2 పెద్ద దీపాలు నిత్యం వెలుగుతుంటాయి. స్వామివారికి ఇక్కడ నిత్య పూజాది క్రతువులు ఘనంగా నిర్వహిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో చాముండేశ్వరీదేవి అమ్మవారి దివ్య దర్శనం లభిస్తుంది. ఈ అమ్మవారి దాపులోనే శాకంబరీదేవి అమ్మవారు రజత కవచాలంకృత శోభతో కొలువు తీరి భక్తుల అభిష్టాలను తీరుస్తారు. పూర్వం దుర్గమాసురుడు అనే ఓ రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం కొన్ని 100 ఏళ్లు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రీతి పొంది ప్రత్యక్షమై వరం కోరుకోమనగా వేదాలనందరూ మర్చిపోవాలని, వేదజ్ఞానమంతా తనకే రావాలని వరం కోరుకున్నాడు. దీంతో అతి తక్కువ సమయంలోనే అందరూ వేదాలను మర్చిపోయారు. యజ్ఞయాగాదులు లేక దేవతలకు పూజలు లేవు. తత్ఫలితంగా వర్షాలు కురవడం లేదు. ప్రపంచమంతా కరువు సంభవించింది. అది చూసిన ఋషులు చలించిపోయారు. చివరకు ఋషులందరూ సుమేరు పర్వతం గుహల్లోకి వెళ్లి ఆ జగన్మాతను ప్రార్థిస్తారు. వారి పలుకులను ఆ తల్లి విని వారి ఎదుట ప్రత్యక్షమవుతుంది. నీలివర్ణంతో అనేకమైన కళ్లతో శతాక్షి అనే నామంతో చతుర్భుజాలతో కనిపించింది. ధనుర్బాణాలతో ఉన్న ఆ తల్లి ఈ దుర్గతిని చూసి 9 రోజుల పాటు కన్నుల నీరు కార్చింది. ఆమె కన్నీటితో నదులన్నీ నిండిపోయాయి. ఇక వారి దుస్థితిని చూడలేక అమ్మ శాకంబరిగా అవతరించింది. అమ్మ శరీర భాగాలుగా కూరలు, పండ్లు, గింజలు, గడ్డి మొదలైనవి ఉండగా తన శరీర భాగాలు అంటే శాకాలను అన్ని జీవాలకు ఇచ్చింది. ఆ రాక్షసుణ్ణి సంహరించి అమ్మవారు శాకంబరీదేవిగా ఆవిర్భవించి ఆకలిని తీర్చింది. అది ఆషాఢమాసంలోనే అంటారు. అందుకే ఆషాఢమాసంలో ఇక్కడి అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరిస్తారు. ఈ తల్లిని దర్శించి ప్రార్థిస్తే ఆ అమ్మ దయతో అన్నానికి కొదువ ఉండదంటారు. అలాగే చదువు, జ్ఞానం లభిస్తాయి. అమ్మవారి సన్నిధిలో నిత్యాన్న వితరణ చేస్తారు. ఇరు దేవేరులను భక్తులు సభక్తికంగా దర్శించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో తులసికోట, తులాభారంతో పాటు భక్తుల కామ్యాలు తీరుతాయా లేదా అని చెప్పే పూర్ణ కుంభాకృతి శిల్పం కూడా కనిపిస్తుంది. భక్తులు తమ 2 చేతులు పూర్ణ కుంభంపై ఆనిస్తే చేతులు వాటంతటవే కదిలితే కోరికలు తీరినట్టేనని భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆలయం కంటే ముందే ఇక్కడ సింధూర వర్ణ శోభతో ప్రకాశించే స్వయంభూ ఆంజనేయ స్వామి వారు కొలువయ్యారంటారు. ఇక్కడ హనుమ దివ్య దర్శనం కూడా లభిస్తుంది. जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वदा नमोस्तुते नमोस्तुते देवी नमोस्तुते नमोस्तुते देवी नमोस्तुते అమ్మవారి జన్మదినాన్ని భాద్రపద పౌర్ణమి రోజున జరుపుకుంటారు. నవరాత్రుల ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. అదే సమయంలో అమ్మవారికి వివిధ అలంకారాలు, హోమ, హవనాది కార్యక్రమాలను వైభవంగా జరుపుతారు. బనశంకరీమాత ఆలయంలో అత్యంత ముఖ్యమైన విషయం అశుభ సమయమైన రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించడం. ఆలయంలో మంగళ, శుక్ర, ఆదివారాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ సంవత్సరంలో 3 సాంస్కృతిక వేడుకలు జరుపుతారు. సెప్టెంబర్ 13వ తేదీన బనశంకరి అమ్మవారి పుట్టినరోజు, అక్టోబర్లో దసరా ఉత్సవం, డిసెంబర్లో ఆలయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆలయ నిర్వాహకులు తెచ్చిన కూరగాయలతో పాటు భక్తులు తీసుకొచ్చిన శాకాలతో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరిస్తారు. ఈ పూజలతో పాటు ఏడాదికోసారి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని విశేష కార్యక్రమాలను జరిపిస్తారు. అదేవిధంగా పుష్యమాసంలో జాతరను ప్రారంభించి పౌర్ణమితో ముగిస్తారు. ఈ సమయంలో అంగరంగ వైభవంగా నిర్వహించే రథోత్సవాన్ని తిలకించేందుకు 2 కళ్ళు సరిపోవు. ఈ జాతరలో పాల్గొనేందుకు బెంగళూరు, కర్ణాటక, మహారాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తారు. ఇక దసరా, ధనుర్మాసం సమయంలోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు.
ఇతర దేవతామూర్తులు కొలువు తీరిన ఈ దేవస్థానానికి చేరుకునే భక్తులకు అన్నప్రసాదం అందిస్తారు. నవరాత్రి, దీపావళి, మహాశివరాత్రి వంటి అనేక పండుగలు వైభవోపేతంగా జరుపుతారు. ప్రతి ఏటా శాకంబరీ మాత ఉత్సవాలను ఆషాఢం లేదా శ్రావణ మాసాలలో నిర్వహిస్తారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కనకపుర రోడ్డులో కొలువుతీరిన శ్రీ బనశంకరీ మాత ఆలయాన్ని ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శనానికి సంబంధించిన వేళా విశేషాలను ఇప్పుడు చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి ముందుగా కర్ణాటకలోని బెంగళూరు నగరానికి చేరుకోవాలి. బెంగళూరులోని కనకపుర రోడ్లో ఉన్న ఈ ఆలయానికి రావాలనుకునే భక్తులకు వివిధ ప్రయాణ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరు విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి ఆలయం దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుండి 8.5 కిలోమీటర్ల దూరంలో శ్రీ బనశంకరి ఆలయం కనకపుర రోడ్లో ఉంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. లోకపావని, కరుణామయి, ద్రాక్షాయిని, జగన్మాత, ఆదిపరాశక్తి, శాంతస్వరూపిణిగా భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా బనశంకరీ మాత విరాజిల్లుతోంది. అంతటి విశిష్టమైన శ్రీ బనశంకరీ మాత అమ్మవారిని నేత్రపర్వంగా దర్శించుకున్నాం కదా. ఆ అమ్మవారి దయామృత వర్షం మీ అందరిపై వర్షించాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.